అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి అతనితో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని. ఇది అండర్లైన్ చేసుకో. దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చూడండి, ఇది ఒక శోధన. ఆమెకు దురాశ అయి ఉండొచ్చు. ఇది శోధన. ఎందుకంటే ఇతడు బ్లెస్ అవుతున్నాడు, మంచి పేరు, మంచి హోదా. సాతాను శోధన వల వేశాడు. గుర్తుపెట్టుకోండి. ఇతడు ఎవరిని చూస్తున్నాడు అంటే ఇతడు నమ్మకస్తుడు, నీతిమంతుడు. చూడండి, ఎవడైనా ఒక వ్యక్తిని మనము మన కంపెనీకి మేనేజర్గా పెట్టుకున్నాం, లేకపోతే ఒక పనిలో పెట్టుకున్నాం. ఈ వ్యక్తి ముందు చాలా డబ్బు కనబడతా ఉంది, చాలా బంగారం కనబడతా ఉంది. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా అతని మనస్సు ఆ బంగారం వైపు లేదా డబ్బు వైపు వెళ్తుంది. సాధారణ అంటాడు పక్క నుంచి, ఏమంటాడు తెలుసా, ఎవడో కొన్ని ద్వారా వస్తాడు, మనకి చాలా డబ్బులు వస్తున్నాయి, చాలా సంపాదించాడు, అందులో కొంచెం తీస్తే అని తెలుసదా, కొంచెం 100 రూపాయలు, ఏం కాదులే, రోజుకో 100 రూపాయలు దిగి, రోజుకో 100 రూపాయలు. కొంచెం జల్సాలు చేస్తూ ఉన్నాడు. లేదా 100 రూపాయలు కాదు, ఎట్లా యజమాని చూడట్లేదు, 2 నెలలు అయిపోయింది, ఎవరికి తెలియట్లేదు, లెక్కలన్నీ క్లియర్, అన్నీ నా చేతిలోనే ఉన్నాయి, 200 తీసాం ఇప్పటి నుంచి. లే మా వాడికి అది కావాలి, మా ఆవిడకి ఇది కావాలి, 200 సరిపోట్లే, 500 తీస్తా. 500 కాదులే, కోట్లు ఉన్నాయి కదా, 1,00,000 రూపాయలు తీద్దాం ఇప్పటి నుంచి, 1,00,000 రూపాయలు. దురాశ. స్లోగా. ఈ వ్యక్తి నీతిమంతుడు, ఇతనికి దేవుని కాలింగ్ కావాలి. ఇప్పుడు చూడండి, ఈమె ఎవరిని శోధిస్తుంది? యోసేపును. యోసేపుతో పాపం చేయించాలి, ఇది అపవాది ప్లాన్. మధ్యలో ఈమెకి దురాశ ప్రేరేపణతో శోధింపబడుతున్నప్పుడు ఇతని మీద మరి ఆమె ఆ యొక్క కోరిక కలిగి మరి ఆమె అతన్ని ప్రేరేపించింది. చూడండి, ఇక్కడ గమనించండి, ఇతడు ఎవరికి భయపడ్డాడు అమ్మా? దేవునికి భయపడ్డాడు. దానికంటే ముందు అతని యజమానుడు మరి అన్నిటిపైన నాకు అధికారం ఇచ్చాడు, నీ మీద తప్ప. అంత నమ్మకము నా పైన పెట్టుకున్నప్పుడు నేను ఇది ఎట్లా చేస్తాను? నేను దేవునికి విరోధంగా ఈ పాపముని చేయను. నువ్వు చెప్తావా ఈరోజు చెప్తావా నువ్వు? నేను ఈ పాపం చేయను, ఇది తప్పు, ఇది మోసము, నువ్వు చెప్తావా? నువ్వు చెప్పవు. ఎందుకు తెలుసా? నీకు దేవుని కంటే కూడా నీ కోరిక, దురాశ, ప్రేరేపణ, శోధన. అందుకే ఈరోజు నువ్వు దేవునికి ఎంత మాత్రము నువ్వు దగ్గరగా లేవు బ్రదర్, సిస్టర్. ఎస్, దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తా ఉన్నది. మనం చదువుకున్నటువంటి వాక్యంలో సామెతలు 1:10, నా కుమారుడా పాపం నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. చూడండి, యోసేపులో ఏముంది అంటే, యోసేపులో దేవుని ప్రేమ, దేవుని భయము, దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసము, అతని యజమాని పైన ఉన్నటువంటి విశ్వాసము, అతడు యజమానుడు తన పైన పెట్టుకున్నటువంటి నమ్మకము. దేవుడు చూస్తున్నాడు నిన్ను. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు, నీకు అవకాశం దొరికినప్పుడు నువ్వు సిగరెట్ కొడతావు, మందు కొడతావు, నువ్వు పాపం చేస్తావు. కొంతమంది చూడండి, ఎప్పుడో ఒకసారి మందు తాగేవాళ్ళు ఉంటారు, ఎప్పుడో ఒకసారి సిగరెట్ తాగేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఆ మత్తుకు అలవాటైన వారు, అలవాటు పడ్డవారు, మత్తును తీసుకుంటూ, సిగరెట్ ద్వారా మత్తు వస్తుంది, గుట్కాల ద్వారా మత్తు వస్తుంది. వాడేం పరమాత్ముడు కాదంటే, ఒక్కటి తింటాడు తిని, ఒక్కటి తాగుతాడు తాగని, సరే పోనీ మంచోడు అనుకుంటే ఏమో అనుకోవచ్చు. ఒక్కసారి అలవాటు చేస్తే ప్రతిరోజు కావాలా.
ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు తీసి నెక్స్ట్ డే అబ్బా ఇక తీయొద్దురా అనుకున్నాడా? 100 రూపాయలు, 200, 500, 1000, 1,00,000 దాకా పోయిండు. అట్లా ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు. యజమానురాలు లేదని కదా, ఎవరు చూడట్లేదని తప్పు చేసేవాళ్ళు ఉన్నారు, తప్పును దిద్దుకునే వాళ్ళు ఉన్నారు, వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా మార్చుకోలేక ఆ పాపంలోనే మురిగిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇలాంటి వారు దేవుని దగ్గరికి వచ్చి, దేవా నన్ను గొప్పగా చేయవా, నన్ను కోటీశ్వరాలు చేయవా, నాకు బంగారం ఇవ్వవా, నాకు ధనం ఇవ్వవా, నాకు ఇల్లు ఇవ్వవా, నాకు కార్లు ఇవ్వవా అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? అమ్మా, ఈరోజు ఎవరైనా సరే నేను ప్రశ్నించుకో. ఈరోజు నేను ప్రశ్నించుకో. అతడు పారిపోయాడు. హల్లెలూయా. నువ్వేం చేయాలంట? అక్కడి నుంచి పారిపో. పాపులు నిన్ను ప్రేరేపింప ఒప్పవుతో. ఈరోజు ఏదో అవకాశం దొరికిందని నువ్వు పాపం చేసినావు అనుకో, ఆమెతోటి పురుషుడో స్త్రీయో పాపం చేసావు, నీ జీవితం అంతే. ఇంకా నీ జీవితం అంతే. ఇంకా నువ్వు బయటికి రా. మురికి కంపలో నుండి, ఆ బురదలో నుండి నువ్వు బయటికి రాలేవో. దేవుడు నీకు ఎన్నోసార్లు చెప్పాడు, మారు మనసు పొందో, పాప జీవితాన్ని విడిచిపెట్టి ఇదిగో పరిశుద్ధమైన దేవుని మార్గంలో నడువు, నీ సేవకుని వెంబడించు. నీకు చేత కాదు, మంచి మనకొద్దు, చెడు కావాలి, ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, శోధన కావాలి, పాపము కావాలి, రోత కంపు కొట్టే జీవితం మనకు కావాలి. ఇది ఈరోజు మనకు కావాల్సింది. అందుకనే శోధన యోసేపుకు రాలేదు. ఎందుకో తెలుసా? అతని లోపట ఉండి నడిపించేది దేవుడు. హల్లెలూయా. KJCM నిర్వహిస్తున్నటువంటి ఫైర్ ఆఫ్ రివైవల్ అనే బహుబలమైనటువంటి శక్తివంతమైనటువంటి స్వస్థత అభిషేక ఆరాధన మార్చి నెల 12వ తారీఖు సాయంత్రము 7 గంటల నుండి 10 గంటల వరకు YMCA సికింద్రాబాద్ నందు నిర్వహించబోతున్నాం. మరి ఈ స్థలంలో జరిగే ఈ శక్తివంతమైనటువంటి మరి అభిషేక ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. క్రీస్తులో బలపడడానికి, రక్షణ అనుభవాన్ని పొందడానికి, అభిషేకముతో నింపబడ్డానికి రండి. మార్చ్ 12 YMCA సికింద్రాబాద్ నందు మరి ఫైర్ ఆఫ్ రివైవల్లో కలుసుకుందాం. ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఆన్ March 12th, Fire of Revival.